నేనాయనతో చెప్పాను, ఖచ్చితంగా మీకు మరో పెళ్లుంది. కానీ ఆ పెళ్లి చేసుకుంటే, ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది. ప్లస్ సెపరేట్ టెండెన్సీగా ఏడో స్థానంలో దృష్టి ఉంది కాబట్టి, దానిని వశీకరణం చెయ్యాలి. దానికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి పైన కాకి వచ్చి కూర్చుని ఉందనుకోండి. కాకి ఇంటి మీద కూర్చునుంది. లేదంటే ఇంటి ముందు కూర్చునుంది. దానికి కొంచెం ఆహారం ఇలా వేస్తే ఏమవుతుంది? అదక్కడికి వచ్చి దాన్ని తింటూ ఉంటుంది కదా! ఒకవేళ ఇలా వేస్తే అది ఎగిరిపోతుంది. ఆహారం మెల్లగా వేయాలి. అలా మెల్లగా వేయడం ఒక వశీకరణం. దాన్ని పిలవడం లాంటిదే. అదే విధంగా ఈ వశీకరణం అని మనం చెప్పుకునేది, వశీకరణం చేసేటప్పుడు బంధం విడిపోదు. ఆ యొక్క విడిపోయే అవకాశం జాతకంలో ఉంటే, అది స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడు ఆమెని వశీకరణం చెయ్యాలి. పురుషుడు జాతకంలో ఉంటే అతడి కోసం స్త్రీ వశీకరణం చెయ్యాలి. కాబట్టి ఈయన జాతకంలో ఉన్నటువంటి ఆ మాంగళ్య దోషం